రక్తంతో బొమ్మలు గీసే ఆర్టిస్టా అని దేవయాని చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే, మిత్రకి దగ్గరైన వాళ్ళు, మిత్ర క్షేమం కోరుకునే వాళ్ళు రక్తంతో మిత్ర బొమ్మ గీయించాలి. అలా గీయిస్తే మిత్ర క్షేమంగా ఉంటాడు అని అందుకే పిలిపించాను అని అరవింద చెప్పడంతో, ఇలాంటివన్నీ నువ్వు నమ్ముతావా అరవింద అని జయదేవ్ అంటే, నేను మిత్రక్షేమం కోసం ఏమైనా చేస్తానండి, నమ్ముతానండి అని అరవింద చెప్తుంది. అసలు ఇలాంటిది నేను ఎక్కడా వినలేదే అని దేవయాని మనసులో అనుకుంటూ ఉంటుంది. మిత్ర గారికి దగ్గరైన వాళ్ళు ఎవరు మేడం? ఇప్పుడు రక్తం ఎవరిస్తున్నారు అని ఆవిడ అడగడంతో, మిత్రకి తల్లిని నేనిస్తాను అని అరవింద అంటుంది. నేను రంగంలోకి దిగితే కానీ ఇది నోరు విప్పేలా లేదు అని లక్ష్మి మనసులో అనుకుంటూ, మీరివ్వటం ఏంటత్తయ్య గారు, నేను మిత్రగారి భార్యని, నేను రక్తం ఇస్తాను అని లక్ష్మి అంటుంది. ఇదేంటిది, ఆంటీ దగ్గర మార్కులు కొట్టేయటానికి ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లు ఉంది, నేను రంగంలోకి దిగాల్సిందే అని అనుకుంటూ, ఆగు లక్ష్మి, ఏంటి నిన్న ఆంటీ మాట్లాడిన మాటలు విన్న తర్వాత కూడా నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నువ్వు ఇంకా ఈ ఇంటి కోడలి స్థానంలో ఉండాలనుకుంటున్నావా అని మనీష అడగడంతో, లక్ష్మి ఈ ఇంటి కోడలే అని జయదేవ్ అంటాడు. నేను కూడా ఈ ఇంటి కోడల్నే అంకుల్ అని మనీష అంటూ ఉంటుంది. మిత్ర గారు నా మెడలో తాళి కట్టారు, నేను ఎప్పటి నుంచో ఆయన భార్యని, మాకు ఒక కొడుకు కూడా ఉన్నారు అని లక్ష్మి చెప్తే, మిత్ర నా మెడలో కూడా తాళి కట్టాడు, మిత్ర నేను ఎప్పటి నుంచో ప్రేమించుకున్నాము, నీకంటే ముందుగా మిత్ర నన్ను ప్రేమించాడు, మాకు త్వరలో బేబీ కూడా పుట్టబోతోంది అని మనీష చెప్తుంది. అయితే ఏంటి, నేనే మిత్ర గారి కోసం రక్తం ఇస్తాను అని లక్ష్మి, కాదు నేనే ఇస్తాను అని మనీష ఇద్దరు పోటీ పడుతూ ఉంటారు. వీళ్ళేంటి రక్తం ఇవ్వటానికి ఇంత గొడవ పడుతున్నారు అని దేవయాని మనసులో అనుకుంటూ ఉంటుంది. అత్తయ్య గారు మీరే చెప్పండి, ఎవరు రక్తం ఇవ్వాలి అని లక్ష్మి అడగడంతో, నువ్వే ఇవ్వు లక్ష్మి అని దేవయాని అంటుంది. మనీష కడుపుతో ఉంది కదా, రక్తం ఇస్తే మళ్ళీ కడుపులో బేబీకి ఏమైనా అవుతుందేమో, కాబట్టి లక్ష్మి నువ్వే ఇవ్వు అని దేవయాని అనడంతో, ఏం అవసరం లేదాంటీ, నా కడుపులో బిడ్డకి ఏమీ కానంత వరకు ఎంత రక్తం కావాలో అంత రక్తం తీసుకోండి, చూడండి నా రక్తమే తీసుకోండి, నేను ఇస్తాను అని మనీష అంటూ ఉంటుంది. అత్తయ్య గారు నేనే ఇస్తాను అని లక్ష్మి అంటుంది. అవసరం లేదు లక్ష్మి, మనీషానే ఇస్తుంది, మనీషా రక్తం తీసుకోండి అని అరవింద చెప్తుంది. ఇక ఆవిడ రక్తం తీసుకోవడానికి వస్తువులన్నీ బయటికి తీయగానే, అదేంటి బ్లడ్ టెస్ట్ కోసం అన్నట్లుగా టెస్ట్ ట్యూబ్ తీశారు బయటికి అని మనీష అడుగుతూ ఉంటుంది. అంటే మేడం, బొమ్మ గీసేంత వరకు రక్తం గడ్డ కుట్టకూడదు కదా, ఇలానే సేవ్ చేసి పెట్టాలి మేడం అని ఆవిడ చెప్తూ ఉంటుంది. అవును మనీష, అదే సరైన పద్ధతి అని అరవింద అనడంతో, అవును మళ్ళీ నువ్వు కడుపుతో ఉన్నావు కదా, మళ్ళీ మళ్ళీ రక్తం ఇవ్వటం కష్టమైపోతుంది, అదే సరైన పద్ధతిలే అని దేవయాని కూడా అంటుంది. సరే రక్తం తీసుకోండి అని మనీష ఇస్తుంది. సరే మేడం రక్తం ఇచ్చేశారు కదా, ఇక 3 గంటల్లో అని ఆవిడ ఆగిపోతుంది. 3 గంటల్లో బొమ్మ తయారైపోతుంది అని చెప్పి కవర్ చేసి వెళ్తుంది. సరేనమ్మా, బొమ్మలో ఎటువంటి తేడా రాకూడదు అని అరవింద ఆవిడని పంపిస్తుంది. చాలా థ్యాంక్స్ అత్తయ్య, నన్ను ఈ గోడలుగా అంగీకరించి మిత్రగారి కోసం నా రక్తం ఇచ్చేలా చేశారు, ఇప్పుడు మిత్రగారి ప్రతిరూపం బొమ్మగా రాబోతోంది, నన్ను ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య అని మనీష అరవింద చేతులు పట్టుకొని మాట్లాడుతూ ఉంటే, అరవింద నువ్వేం చేస్తున్నావో నాకు అస్సలు అర్థం కావటం లేదు అని జయదేవ్ అరుస్తూ ఉంటాడు. అత్తయ్య గారు ఏం చేసినా నా మంచి కోసమే చేస్తారు అని మనీష అంటుంది. రా మనీష, నువ్వు అసలే చాలా రక్తం ఇచ్చావు, నీరసం వస్తుందేమో అని దేవయాని అంటే, అవును కళ్ళు తిరిగి పడిపోతుందేమో, తీసుకువెళ్ళు మామ్ తీసుకువెళ్ళు అని వివేక వెటకారాడుతూ ఉంటాడు. తర్వాత మనీష గదిలోకి వెళ్ళి అక్కడికి వచ్చిన దేవయానిని తిప్పేస్తూ గెంతులు వేస్తూ ఉంటుంది. ఆంటీ రక్తం ఇస్తున్నప్పుడు ఆ లక్ష్మి మొహం చూడాలి, మాడిపోయింది అనుకోండి, అసలు నాకు ఎంత సంతోషంగా ఉందో, అరవింద ఆంటీ నన్ను సపోర్ట్ చేస్తున్నారు, లక్ష్మిని త్వరలోనే ఇంట్లో నుంచే బయటికి గెంటేస్తారు, చూడండి చూస్తూ ఉండండి ఆంటీ అని మనీష చెప్తూ ఉంటే, ఇదంతా నిజమే ఆంటీ, అబద్ధం కాదంటీ అని చెప్తూ ఉంటే దేవయాని తుమ్ముతూ ఉంటుంది. ఏంటంటే ఇదంతా నిజం కాదన్నట్లుగా మీరు తుమ్ముతున్నారా అని మనీష అంటుంది. లేదులే మనీష, ఏదో అనుకోకుండా వచ్చింది అని దేవయాని అంటుంది. చూస్తూ ఉండండి ఆంటీ, అసలు త్వరలోనే లక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది, అరవింద ఆంటీ చేతనే నేను గెంటించేస్తాను కదా, ఇది నిజమే, అబద్ధమైతే కానే కాదు అని మళ్ళీ మనీష చెప్తూ ఉంటే, మళ్ళీ దేవయాని తుమ్మబోతూ ఉంటుంది. ఈసారి మనీష దేవయాని తుమ్మకుండా నోటిని గట్టిగా పట్టుకుని ఊపిరాడనంత గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఏ మనీష వదులు వదులు అని దేవయాని గింజుకుంటూ ఉంటుంది. ఏంటి మనీష, నా ప్రాణాలు తీసేస్తావా ఏంటి, అలా పట్టేసుకున్నావు అని దేవయాని విడిపించుకొని అరుస్తూ ఉంటుంది. నాకెందుకో తేడా కొడుతోంది అని అంటే, ఏమీ లేదు ఆంటీ, నేను చాలా రోజుల నుంచి ఇలా లక్ష్మిపై గెలుస్తూనే ఉన్నాను, ఇలా గెలుస్తూనే ఉంటాను, లక్ష్మి బయటికి వెళ్తుంది, అంతేకాకుండా ఇప్పుడు లక్ష్మి నాకు సేవలు చేస్తుంది, అరవింద ఆంటీ దగ్గరుండి లక్ష్మి చేత నాకు సేవలు కూడా చేయిస్తుంది, చూస్తూ ఉండండి అని మనీష చెప్తూ ఉంటుంది.
తర్వాత జాను లక్ష్మి ఇద్దరు వంట చేస్తూ ఉంటారు. అక్క ఇప్పుడు స్వీట్ తయారు చేద్దామా అని జాను అడగడంతో నీకు తినాలనిపిస్తోందా జాను అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. కాదక్క, ఆ మనీషా పీడ ఈ రోజుతో విరగడైపోతుంది కదా, అందుకే అక్క అని అందరి నోర్లు తీపి చేద్దామని అని జాను అంటుంది. మెల్లగా మాట్లాడు జాను, ఎవరైనా వింటారు అని లక్ష్మి చెప్తూ ఉంటే అప్పుడే మనీషా అక్కడికి వచ్చి ఏంటి అక్క చెల్లెళ్ళిద్దరూ గుసగుసలాడుకుంటున్నారు అంటూ ప్రశ్నిస్తూ ఉంటుంది. మేము మాట్లాడుకుంటే నీకేంటి నష్టం అని జాను ప్రశ్నిస్తూ ఉంటే అక్కని చూసుకొని చెల్లి నోరు లేస్తోంది. మీ అక్క నీకు ఇచ్చింది గర్భసంచి మాత్రమే, నాలుగు కాదు అని నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడు అని మనీషా జానుకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. పెట్టుకోకపోతే ఏం చేస్తావు అని జాను అరుస్తూ ఉంటే మీ అక్కకు పట్టిన గతే నీకు కూడా పడుతుంది. ఇందాక అరవింద్ అత్తయ్య నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందో మీరు కూడా చూశారు కదా. మీ అక్కని చీపురు కట్టలా మూలన పడేసి నా రక్తం ఇప్పించింది, నన్ను అరిటాకులా ముందు పెట్టుకుంది, అది నా కెపాసిటీ అని మనీషా చెప్తూ ఉంటే నిన్ను అని జాను కోప్పడుతూ ఉంటుంది. జాను నువ్వాగు అని లక్ష్మి అడ్డుకుంటూ సరే అయిపోయిందా నువ్వు చెప్పేది, ఇంకా ఏమైనా ఉందా? చూడు మనీషా, అరిటాకులో భోజనం తిన్నా కూడా తిన్న తర్వాత దానిని బయట విసిరి పడేస్తారు. అదే చీపురు ఇల్లంతా ఊడ్చి మూలన కూర్చున్నా కూడా దానిని లక్ష్మీదేవిలా పూజిస్తూ ఉంటారు. అది చీపురికి ఉన్న విలువ అని లక్ష్మి చెప్పడంతో అంటే నువ్వు ఏంటి లక్ష్మీదేవిలా ఫీల్ అయిపోతున్నావన్నమాట. నువ్వు చాలా భ్రమలో ఉన్నావు లక్ష్మి. ఇప్పుడు నువ్వు కిచెన్లో పని చేస్తున్నావు, కాసేపు ఉంటే నువ్వు నాకు పని మనిషిలా మారిపోతావు. ఇప్పుడు అరవింద అంటే నువ్వు కోడలివి కాదని చెప్పింది, రేపు మిత్ర నువ్వు నా భార్యవే కాదు అని చెప్తాడు. అప్పుడు ఈ ఇంట్లో నువ్వు పని మనిషి స్థానంలోనే ఉండాల్సి వస్తుంది. సిగ్గు లేకుండా నువ్వు ఇక్కడే ఉన్నా కూడా నువ్వు అందరి దృష్టిలో మాత్రం పని మనిషివే. చూస్తూ ఉండు, ఇదే జరుగుతుంది అని మనీషా వెళ్తూ ఉంటుంది. నిన్ను అని జాను మళ్ళీ కోప్పడుతూ ఉంటే నువ్వు ఆగు జాను, బ్లడ్ రిపోర్ట్స్ వచ్చే వరకు మనం మనీషాని భరించక తప్పదు, ఒకసారి వచ్చిన తర్వాత చెప్తాంలే అని లక్ష్మి అంటే మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించాలక్క అని జాను కోప్పడుతూ ఉంటుంది. అప్పుడే జయదేవ్ దూరం నుంచి ఇదంతా వింటూ బాధపడుతూ ఉంటాడు. వెంటనే గదిలో ఉన్న అరవింద్ దగ్గరికి వెళ్ళి ఏంటి అరవింద నువ్వేం చేస్తున్నావు? అక్కడ మనీషా లక్ష్మిని పని మనిషిని చూసినట్లు చూస్తోంది, ఎంత నీచంగా మాట్లాడుతోందో. మన మిత్ర కోసం, ఈ ఇంటి కోసం, కంపెనీ కోసం లక్ష్మి, మన భాగ్యలక్ష్మి ఎంతలా కష్టపడింది, ఎన్నెన్ని త్యాగాలు చేసింది. ఇదేనా నువ్వు లక్ష్మికి చేస్తున్న న్యాయం? నువ్వు మనీషా బ్లడ్ ఇవ్వటం వల్ల ఇప్పుడు లక్ష్మిని మనీషా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోంది అని జయదేవ్ అరుస్తూ ఉంటే అప్పుడే అటుగా వెళ్తున్న దేవయాని ఈ మాటలన్నీ వింటూ ఉంటుంది. చూడండి, నేను మనీషా బ్లడ్ ఇప్పించింది బ్లడ్ టెస్ట్ కోసం, మనీషా ప్రెగ్నెంటో కాదో తెలుసుకోవడం కోసం మాత్రమే అని చెప్పడంతో అవునా అరవింద, నాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు, నాకు చాలా సంతోషంగా ఉంది అరవింద అని జయదేవ్ సంతోషపడుతూ ఉంటాడు. చూడండి, ఒక్కసారి మనిషి కడుపుతో ఉందో లేదో తెలుసుకున్న తర్వాత కడుపు లేదని తెలిసిందనుకో, నేను తనని ఇంట్లో నుంచి గెంటేయటం మాత్రమే కాదు పోలీసులకి కూడా పట్టిస్తానండి. తనపై చీటింగ్ కేసు పెట్టి నేను జైలు శిక్ష పడేలా చేస్తాను. నేనంటే ఏమనుకుంటున్నారు అని అరవింద అంటుంది. ఇదంతా వినేసి దేవయాని వెంటనే మనీషా దగ్గరికి పరుగులు పెట్టి మనీషా అర్జెంటుగా పెట్టే బేడ సర్దుకు, లేకుంటే అరవిందక్క నిన్ను పోలీసులకు పట్టించి జైలు శిక్ష పడేలా చేస్తుంది. ఇందాక నువ్వు బ్లడ్ ఇచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు కళ్ళు తిరిగి కింద పడిపోతావేమో, జాగ్రత్త. నీ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ కోసం, బొమ్మ గీయటం కోసం కాదు అని దేవయాని చెప్పడంతో ఒక్కసారిగా మనీషా కళ్ళు తిరిగి నిజంగానే కింద పడిపోతుంది. వెంటనే దేవయాని నీళ్లు చలకరించి లే మనీషా లే లే అని లేపుతూ ఉంటుంది. ఏంటంటే మీరు చెప్తున్నది నిజమేనా? నా ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం ఆ బ్లడ్ ఇచ్చింది అని అడుగుతూ ఉంటే అవును, ఇందాక జయదేవ్ బావగారికి అరవింద్ అక్క చెప్తూ ఉంటే నేను విన్నాను మనీషా. బ్లడ్ రిపోర్ట్స్ కోసమే, ప్రెగ్నెన్సీ ఉందో లేదో ఇప్పుడు కాసేపట్లో తేలిపోతుంది అని దేవయాని చెప్పడంతో అయ్యో బాబోయ్ అని మనీషా చాలా చాలా టెన్షన్ పడుతూ ల్యాబ్కి కాల్ చేసి రిపోర్ట్స్ తీసుకురాకండి అని చెప్తూ ఉంటుంది. అయితే ఆల్రెడీ రిపోర్ట్స్ సెండ్ అయిపోయాయి మేడం అని వాళ్ళు చెప్తూ ఉంటారు.